ఇక ఎన్నికల పోలింగ్ తర్వాత ఏపీలో హింస చెలరేగిన విషయం తెలిసిందే. కౌంటింగ్ సమయంలోనూ ఈ ఘర్షణలు మరోసారి చెలరేగే అవకాశం ఉండడంతో ఏపీ పోలీస్ శాఖ అలర్ట్ అయింది. కౌంటింగ్ కోసం ప్రతి జిల్లాకు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. ఈ మేరకు డీజీపీ హరీష్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 56 మంది ప్రత్యేక పోలీసు అధికారులను నియమించారు. ఇందులో పల్నాడుకు అత్యధికంగా 8 మంది పోలీసు అధికారులను నియమిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిసర ప్రాంతంలో కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని, ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. వెంటనే సంబంధిత జిల్లాల ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని ప్రత్యేక పోలీసు అధికారులకు సూచించారు. సున్నితమైన సెగ్మెంట్లలో లా అండ్ ఆర్డర్ బాధ్యతలను సదరు ప్రత్యేక అధికారులకు అప్పగించాలని ఆదేశించారు. ఇక ఎన్నికల పోలింగ్ తర్వాత ఏపీలో హింస చెలరేగిన విషయం తెలిసిందే. కౌంటింగ్ సమయంలోనూ ఈ ఘర్షణలు మరోసారి చెలరేగే అవకాశం ఉండడంతో ఏపీ పోలీస్ శాఖ అలర్ట్ అయింది. కౌంటింగ్ కోసం ప్రతి జిల్లాకు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. ఈ మేరకు డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 56 మంది ప్రత్యేక పోలీసు అధికారులను నియమించారు. ఇందులో పల్నాడుకు అత్యధికంగా 8 మంది పోలీసు అధికారులను నియమిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిసర ప్రాంతంలో కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని, ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హెచ్చరించారు. వెంటనే సంబంధిత జిల్లాల ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలని ప్రత్యేక పోలీసు అధికారులకు సూచించారు. సున్నితమైన సెగ్మెంట్లలో లా అండ్ ఆర్డర్ బాధ్యతలను సదరు ప్రత్యేక అధికారులకు అప్పగించాలని ఆదేశించారు. ఇక కౌంటింగ్ కోసం ప్రతి జిల్లాకు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. ఈ మేరకు డీజీపీ హరీష్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 56 మంది ప్రత్యేక పోలీసు అధికారులను నియమించారు. ఇందులో పల్నాడుకు అత్యధికంగా 8 మంది పోలీసు అధికారులను నియమిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఎన్నికల పోలింగ్ తర్వాత ఏపీలో హింస చెలరేగిన విషయం తెలిసిందే. కౌంటింగ్ సమయంలోని ఈ ఘర్షణలు మరోసారి చెలరేగే అవకాశం ఉండడంతో ఏపీ పోలీస్ శాఖ అలర్ట్ అయింది. కౌంటింగ్ కోసం ప్రతి జిల్లాకు స్పెషల్ ఆఫీసర్లను నియమించారు. ఈ మేరకు డీజీపీ హరీష్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 56 మంది ప్రత్యేక పోలీసు అధికారులను నియమించారు. ఇందులో పల్నాడుకు అత్యధికంగా 8 మంది పోలీసు అధికారులను నియమిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం పల్నాడు నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మామూలుగా ఏదైతే మరి ఎన్నికల తర్వాత జరిగినటువంటి అల్లర్లు ఘర్షణల పైన కూడా అటు రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా చాలా సీరియస్ గా దృష్టి సారించారని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి 4వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల కౌంటింగే ప్రధానంగా వారి ముందున్నటువంటి లక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పటికే 3 జిల్లాల్లో జరిగినటువంటి ఘటనల పైన అటు పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంది. ఏదైతే మరి ఇప్పటికే చాలా మంది అధికారులు కూడా బదిలీ కానీ అటు సస్పెన్షన్ వేటు వేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 4వ తారీఖు జరగబోయేటువంటి ఫలితాల పైన కూడా ఘర్షణలు జరిగేటువంటి ముందస్తుగా కూడా ఘర్షణ జరిగేటువంటి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పోలీస్ శాఖ గట్టి భద్రత అయితే తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంస్కార గ్రామాలని ఇప్పటికే గుర్తించినటువంటి నేపథ్యంలో ఎస్పీలు అదేవిధంగా డిఐజీలు అటు అడిషనల్ ఎస్పీ సిఐలు డిఎస్పీ స్థాయి అధికారులు ఉన్నప్పటికీ మొత్తం 56 మందిని కూడా మరి స్పెషల్ ఆఫీసర్స్ గా నియమించారంటే ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు ఇలాంటి ఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్ గా ఎప్పుడు కూడా ఇలాంటి ప్రక్రియ లేనటువంటి నేపథ్యంలో అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 56 మంది స్పెషల్ అధికారులు డిపార్ట్మెంట్ పోలీస్ అధికారులు నియమించినటువంటి నేపథ్యంలో ఒక్క పల్నాడు జిల్లాకి 8 మందిని నియమించారు. 8 మంది అధికారులు పల్నాడు జిల్లాలో జరుగుతున్నటువంటి కౌంటింగ్ ప్రక్రియకు కూడా పూర్తి స్థాయిలో వారు పర్యవేక్షించేటువంటి పరిస్థితి కనపడుతుంది. పల్నాడు జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ 7 నియోజకవర్గాలకు సంబంధించి 8 మంది స్పెషల్ అధికారులను కూడా అటు డీజీపీ నియమించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ముందస్తుగా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఏదైతే మాచర్ల ఘటన వ్యవహారం కానీ అటు నర్సరావుపేట జరిగినటువంటి ఘటన వ్యవహారం పైన ఎప్పటికప్పుడు కూడా పోలీసు నిఘా ఉంచాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఏదైతే మరి నర్సరావుపేటలో జేఎన్2 కాకాని లో కాలేజీలో జరుగుతున్నటువంటి ఎన్నికల కౌంటింగ్ పైన కూడా పూర్తిగా అటు రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్ కానీ అటు ఎస్పీ కార్గే కూడా దృష్టి సారించారు. ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మరోసారి రిపీట్ అవ్వకుండా ఘర్షణలు కూడా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే హైకోర్టు కూడా పెన్నెల్లికి కొన్ని సూచనలు చేసింది. ఎక్కడ ఘర్షణలకి పాల్పడితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తాం. అదేవిధంగా 5వ తారీఖు వరకు కూడా ఎలాంటి అరెస్టులు ఉండవు కాబట్టి ఖచ్చితంగా కౌంటింగ్ రోజు మాత్రం పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాల పైన కూడా పోలీస్ వ్యవస్థ దృష్టి సారించింది. దాదాపు జూన్ 19 వరకు కూడా అల్లర్లు జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కేంద్ర బలగాలు సాయుధ బలగాలను కూడా ప్రత్యేక 20 కంపెనీకి సంబంధించినటువంటి బలగాలను కూడా మోహరించాలని చెప్పి కూడా అటు ఎన్నికల సంఘం సూచనలు చేసింది. ఆ దశగానే ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే అటు ఏజెంట్స్ కి సంబంధించి కానీ ఆ కౌంటింగ్ లో పాల్గొనేటువంటి ఏజెంట్స్ కూడా చాలా పకడ్బందీగా పరిశీలిస్తున్నారు. గతంలో ఒక అప్లికేషన్ ఇచ్చేసి డైరెక్ట్ గా వెళ్ళి కూర్చున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఫలితాలలో ఖచ్చితంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసే విషయంలో కానీ వారి అప్లికేషన్ స్క్రూటినీ చేసే విషయంలో కానీ వారికి నేర చరిత్ర కానీ గతంలో ఏమైనా కేసులు ఉన్నా కానీ ఖచ్చితంగా అలో చేసే పని లేదంటూ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఒక ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఏజెంట్ కి సంబంధించినట్టు ఫారమ్స్ సంబంధించి కానీ అదేవిధంగా వారికి సంబంధించినటువంటి గతంలో జరిగినటువంటి అనేక అంశాలు కూడా పరిగణలో తీసుకున్న తర్వాతే ఏజెంట్ ను కూడా అలో చేసేటువంటి అవకాశం ఉంది. ఎక్కడా కూడా పల్నాడు జిల్లాలో ముందస్తు చర్యలు అయితే గట్టిగా కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగటమే కాకుండా కూడా ఇరు పార్టీలకు సంబంధించి అటు వైసీపీ కానీ టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఎక్కడ ఘర్షణకు పాల్పడితే మాత్రం సీరియస్ గా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చాలా మందిని రిమాండ్ చేశారు. అదేవిధంగా బైండోర్ కేసులు నమోదు చేశారు. దాదాపు 100 మంది పైన కూడా కేసులు నమోదు చేశారు. వీరందరూ కేవలం పోలీసు వ్యవస్థ రానున్నటువంటి ఫలితాలు కానీ జరిగినటువంటి ఘర్షణలకి మరోసారి రిపీట్ అవ్వకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే పోలీస్ అధికారులు చాలా మంది ఈ ఘటనలో కూడా మరి సస్పెండ్ అయినటువంటి సంఘటనలు కానీ అటు జిల్లా కలెక్టర్లు బదిలీ అయినటువంటి సంఘటన ఎక్కడ
వేమర్పాటు లేకుండా పోలీసు అధికారులు అటు ఎన్నికల 4వ తారీఖు ఎన్నికల ఫలితాల పైన కూడా దృష్టి ఆ తర్వాత జరిగిపోయేటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ అదేవిధంగా కాకర్స్ కాల్చడం కానీ ఎక్కడ కూడా అనుమతులు లేవు అంటూ కూడా పోలీసు అధికారులు వెల్లడించారు. ఆ దశగానే అటు ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నాం. రైట్, థ్యాంక్ యూ రమేష్.